खबर आपको बता दें कि अपने 2 देशों के दौरे से प्रधानमंत्री मोदी वापस हिंदुस्तान लौट चुके हैं और अब से कुछ देर पहले वो आंध्र प्रदेश पहुंचे हैं, जहां पर आंध्र प्रदेश के मुख्यमंत्री जगन मोहन रेड्डी ने प्रधानमंत्री मोदी का स्वागत किया है और यहां से प्रधानमंत्री मोदी अब बालाजी जाएंगे दर्शनों के लिए। इस वक्त की बड़ी खबर आपको बता रहे हैं और मोदी क्या कह रहे हैं आंध्र पहुंचने के बाद, आइए आपको दिखाते हैं। గుర్తించడం, వారి యొక్క అభిష్టాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఇది మన ప్రథమ కర్తవ్యంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది। हम लोग देश सेवा के अनेक माध्यमों को चुनते हैं और हर रास्ते पर समर्पित भाव से कार्य करते करते देश सेवा का संतोष लेते हैं। देश सेवा के अनेक मार्ग हैं, अनेक माध्यम हैं। उन सब मार्ग और माध्यमों में सरकार भी एक माध्यम है। जिनके पास सरकार की जिम्मेवारी है वो उस माध्यम से देश सेवा कर रहे हैं और जिनके पास सरकार की जिम्मेवारी नहीं है, ऐसे लाखों कार्यकर्ता अपने अपनी पद्धति से देश सेवा, समाज सेवा में कभी पीछे नहीं हटते हैं। మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజా సేవ చేసేటువంటి ఒక మాధ్యమంగా మనం గుర్తించాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి। ఎందుకంటే రాజకీయాల్లో మనం ప్రజా సేవ చేయడానికి అనేక మాధ్యమాలు ఉంటాయి, దానిలో ఒక మాధ్యమం అధికారంలోకి రావడం కనుక ప్రభుత్వం ద్వారా కూడా మనం ప్రజా సేవ చేసే దిశగా మనం అడుగులు వేయాలి। అయితే ఎవరికైతే పదవులు లేవో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నారో వారు సైతం గుర్తించవలసినటువంటి విషయం, వారి వారి పరిధిలో శక్తి వంచన లేకుండా వారు సైతం సమాజ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి। कुछ लोग चुनाव परिणामों के प्रभाव से अभी भी बाहर नहीं निकल पाए हैं। ये उनकी मजबूरी है। हमारे लिए चुनाव का अध्याय समाप्त हो चुका है। हमारे लिए तो 130 करोड़ देशवासियों की सेवा करने का, ये आदिवासियों की सेवा करने का ये अध्याय प्रारंभ हो चुका है। दिल्ली में भी एक मजबूत सरकार देशवासियों ने बनाई है और आंध्र प्रदेश ने भी श्रीमान जगन रेड्डी जी की सरकार को बनाया है। मैं जगन रेड्डी जी को भी अनेक अनेक शुभकामनाएं देता हूं और वे भी अपने सपनों के अनुसार, अपने संकल्प के अनुसार आंध्र को आगे बढ़ाने में पीछे पानी नहीं करेंगे। और मैं विश्वास दिलाता हूं आंध्र के लोगों को कि भारत सरकार आंध्र के नागरिकों की भलाई के लिए, आंध्र के विकास के लिए पूरी तरह से संकल्पबद्ध होकर के आपके साथ खड़ी रहेगी। ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, అయినా కూడా చాలా మంది నాయకులు, పార్టీలు నేటికి సైతం ఆ ఎన్నికల ఫలితాల యొక్క ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నారు। అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్క శ్వాస ప్రజా సేవకి అంకితమైనటువంటి సందర్భంలో కేంద్రంలో సైతం ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క లక్ష్యం, సంకల్పం ప్రజా సేవకి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్లడం మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఆంధ్ర రాష్ట్రంలో సైతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు। వారికి నా అభినందనలు తెలుపుతూ ప్రజా సంక్షేమ, ప్రజా హిత పాలనని ప్రజలకు అందివ్వాలి అని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగానైనా, ఏ రకంగా కావాలన్నా ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం। आंध्र प्रदेश अनंत संभावनाओं का प्रदेश है। खेती से लेकर के विज्ञान तक, इनोवेशन से लेकर के स्टार्टअप तक अनेक क्षेत्रों में आंध्र एक नए आंध्र की दिशा में आगे बढ़ सकता है। और हम जब नए भारत की कल्पना लेकर के चलते हैं तब हर राज्य भी नए सपने, नए संकल्पों के साथ आगे बढ़े और उसी प्रकार से हमारा आंध्र भी आगे बढ़े और तब जाकर के हम नया भारत का निर्माण कर पाएंगे। और इसलिए सबका साथ, सबका विकास, जिसमें राज्यों का भी साथ, जन सामान्य का भी साथ
और राज्यों का भी विकास, जन सामान्य का भी विकास, इस संकल्प को हम चरितार्थ करने की दिशा में बढ़ रहे हैं। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞావంతులు, అదేవిధంగా వారు చాలా అడుగు ముందుకు వేసేటువంటి సాహసం చేయగలిగినటువంటి వారు. మరి వారిని చూసినట్లయితే రైతుల దగ్గర నుండి శాస్త్రవేత్తలు దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. స్టార్టప్ నుండి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఆ సందర్భంలో మనమందరం కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయబోదు. जो लोग चुनाव में अलग विचार रखते थे, अब चुनाव समाप्त होने के बाद चर्चा ये कर रहे हैं कि देश में अपेक्षाएं, आकांक्षाएं बहुत बढ़ गई हैं, मोदी क्या कर पाएंगे। मैं मानता हूं कि देश के सामान्य मानवी में अपेक्षाएं बढ़े, आकांक्षाएं बढ़े, कुछ कर गुजरने की इच्छा हो, अवसरों की तलाश हो, वो देश की प्रगति के लिए एक उत्तम अवसर माना जाना चाहिए। और आज देश में, राज्यों में, इलाकों में, तहसील में जो नई नई आकांक्षाएं जग रही है, उसे मैं भारत का सौभाग्य मानता हूं, उज्जवल भविष्य की गारंटी मानता हूं। ఎన్నికల సందర్భంలో వేరు ఆలోచన విధానాలు ఉన్నటువంటి వారందరూ సైతం ఇవాళ ఆలోచనలో పడ్డారు. నిజంగా ఇంత పెద్ద ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి పాలనని భారతదేశానికి అందిస్తారు అనేటువంటి ఒక అనుమానం, ఒక ఆందోళన అందరి మనసులో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా, ఈ సభాముఖం ద్వారా, ఖచ్చితంగా ప్రజలు మెచ్చేటువంటి ఒక పాలనని భారతదేశానికి అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. और जब सामान्य मानवी की आकांक्षाएं जगती है और शासन में बैठे हुए लोगों पर विश्वास होता है, तब वो ताकत इतनी बड़ी बन जाती है कि वो समय से पहले परिणामों को पाने की ताकत पैदा करते हैं। मुझे 5 साल का अनुभव ये बताता है कि देश सत्य निष्ठा पर भरोसा करता है, देश सत्य निष्ठा पर चलने वालों को मदद करता है। और आने वाले 5 साल में भी हमारा देश इस सत्य निष्ठा के साथ सिर्फ और सिर्फ देश का भला, सिर्फ और सिर्फ 173 करोड़ हिंदुस्तानियों का भला, इसी को लेकर के जब चलते हैं, तब देश का सामान्य मानवी भी अपनी कठिनाइयों के बावजूद भी देश को आगे बढ़ने के लिए, अपना योगदान देने के लिए आगे आता है। मेरा भरोसा 130 करोड़ देशवासियों पर है और उस विश्वास पे मैं कहता हूं कि 5 साल के भीतर भीतर हम देश को नई ऊंचाई पर नई गति देने में सफल हो जाएंगे। గడిచిన నా 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేస్తున్నటువంటి విషయం, దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా ప్రజా సంక్షేమానికి, హితానికి పెద్దపీట వేసేటువంటి వారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు అని చెప్పి నా గడిచిన 5 సంవత్సరాల అనుభవం నాకు తెలియజేసినటువంటి విషయం. కనుక నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. భారతదేశ 130 కోట్ల ప్రజల మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. రాబోయేటువంటి కాలంలో సైతం మేము అదే రకమైనటువంటి పాలనని మీకు అందిస్తున్నటువంటి సందర్భంలో మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మా వెంట ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. देश के सामने 2 बड़े अवसर हैं और ये 2 बड़े अवसर हर हिंदुस्तानी के लिए इससे बड़ी प्रेरणा नहीं हो सकती है और वो अवसर इस देश ने खोना नहीं चाहिए। एक अवसर है 2019 महात्मा गांधी के 150वें वर्ष का और 2022 भारत की आजादी के 75 वर्ष का। महात्मा गांधी के 150 साल, भारत की आजादी के 75 साल। एक ऐसा अवसर है कि देश की आजादी के लिए मन मिटने वालों का स्मरण करते हुए हमारे लिए संकल्प का
देश के लिए कुछ करने का, देश के लिए एक एक कदम आगे बढ़ने का ये हमारे लिए अवसर है। अगर 130 करोड़ देशवासी एक कदम आगे चले तो हमारा देश 130 करोड़ कदम आगे निकल सकता है। ये अवसर हमको लेना है और उसे लेकर के आगे बढ़ना है। ఇవాళ మన ముందు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకోవటంలోనే మన విజ్ఞత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయులందరి ముందు ఉన్నటువంటి అవకాశాలు రెండు. ప్రధానమైనటువంటి అవకాశం 2019 మరి మహాత్మా గాంధీ గారి యొక్క 151 సంవత్సరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవకాశం మన ముందుంది. అదేవిధంగా 2022వ సంవత్సరానికల్లా మన స్వాతంత్ర సమరయోధానికి 175 సంవత్సరాలు 170 సంవత్సరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రెండు అవకాశాలని మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ భారతదేశ సేవకి మనం అందరం కూడా అంకితం అవ్వాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. मैं फिर एक बार इतनी बड़ी तादाद में आए, भारतीय जनता पार्टी ने स्वागत सम्मान का कार्यक्रम बनाया, मैं आपका बहुत बहुत आभारी हूं। भगवान तिरुपति जी के चरणों में जाना है, इसलिए मैं आपकी विदाई लेकर के मैं वेंकटेश के चरणों में जाकर के अपना सर झुकाना चाहता हूं। मैं फिर एक बार आपका बहुत बहुत आभारी हूं। मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। మరి ఇక్కడికి నేను ఆ వెంకటేశ్వరుని సన్నిధిలో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించినటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ వెంకటేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలి అని చెప్పి ప్రార్థిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. तो तिरुपति मंदिर जाने से पहले प्रधानमंत्री मोदी जनसभा को संबोधित यहां पर कर रहे थे। आपको बता दें कि श्रीलंका से पहुंचे हैं अभी कुछ देर पहले आंध्रा, जहां पर आंध्रा के सीएम जगन मोहन रेड्डी ने उनका स्वागत किया और इस सभा को संबोधित किया प्रधानमंत्री मोदी ने। और इस दौरान उन्होंने पूरा भरोसा दिलाया है कि आंध्रा के विकास के लिए केंद्र हर संभव मदद करेगा। और अब तिरुपति के लिए रवाना होने वाले हैं प्रधानमंत्री मोदी, जहां तिरुपति भगवान के दर्शन करने के बाद रात के वक्त वो दिल्ली वापस लौट आएंगे।